హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు పీసీపీ క్రియేటర్ ఛానల్. మీలో ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మనకి మార్గశిర లక్షవారాలు 3వ వారం వస్తుందండి. మనం వ్రతాలు చేసేవాళ్ళు చేసే విధానం వేరుగా ఉంటుంది. మనం మార్గశిర లక్షవారాల్లో కూడా ఈ లక్షవారం పూజకి చాలా ప్రాధాన్యత ఉందండి. ఈ పూజ చేసుకోవడం వల్ల మన మెట్టినింటి కాడ పుట్టింటి కాడ కూడా సిరి సంపదలు కలిగి ఉండే పూజనే చెప్పాలండి. ఎందుకంటే అమ్మవారిని పూజిస్తే కనక వర్షమనే కురిపిస్తుందంటండి. అంత మహిమగల ఈ కనక మహాలక్ష్మి తల్లి, ఈ మహాలక్ష్మి మార్గశిర లక్ష్మి అంటేనే ఈ లక్ష్మీ పూజలకి చాలా ప్రాధాన్యత ఉందండి. ఈ లక్ష్మీ కటాక్షం కోసం సిరి సంపదలు కలిగి ఉండాలి, మనం ధనయోగం కలగాలి, మన ఇంట హాయి ఆరోగ్యాలు కలిగి ఉండాలి అంటే ఈ పూజలు ఈ మార్గశిర లక్షవారాల్లో ఈ లక్ష్మీ పూజకి చాలా గొప్ప విశేషం అండి. ఈ పూజను మనం ఏ విధంగా నేను సింపుల్గా చేసుకున్నానండి. ఎందుకంటే మేము లక్షవారం పూజలు అనేవి మేము పాటిస్తాం. వ్రతాలు నోములు అనేవి మాకు అలాంటివి లేవు. ఇలా సింపుల్గా కూడా మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం చూసేద్దామండి. ఆల్రెడీ నేను అమ్మవారికి అభిషేకం అన్నీ చేసేసానండి. అమ్మవారికి తప్పనిసరిగా ఈ లక్షవారం పూట మనం వీలంతట్లో అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి స్థానాలంటే చాలా ప్రీతండి. మనం పంచామృతాలతో పసుపు నీళ్ళు, గంధము నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళతో అమ్మవారిని అభిషేకించుకుంటే చాలా విశేషమనే చెప్పాలండి. అమ్మవారికి రకరకాల పువ్వులతో అభిషేకించడం కూడా చాలా విశేషమండి. మనకి వీలైనంతట్లో పారిజాతాలు దొరికితే చాలా విశేషమండి. పారిజాతాలు, బెలయతలాలు, మళ్ళీ జిల్లేడు పువ్వులు చాలా విశేషమనే చెప్పాలండి. నాకు అందుబాటులో పారిజాత పుష్పాలు కూడా మా చెట్టు నుంచి నాకు లభించాయండి. ఆ పువ్వులని నేను 108 పువ్వుల్లో నేను తీసుకున్నానండి. అమ్మవారికి ఇప్పుడు శ్రీచక్రం మీదుగా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి. మనకి సుమంగళి తత్వం పసుపు కుంకాలతో నిండు నూరేలు వర్ధిల్లుతారని ఒక ఆంతర్యం అండి. అందుకని మనం కుంకుమ పూజ అనేది శ్రీచక్రం మీద మనం వేస్తూ చేసుకోవడం చాలా మంచిదండి. అమ్మవారికి ఇలా పారిజాత పుష్పాలతో నేను అదేనండి రోజు వాటర్, నెక్స్ట్ అదేనండి పచ్చకర్పూరం, జవాదు, మనం ఇవన్నీ మిక్స్ చేసి అమ్మవారికి సువాసన అనేవి చాలా ఎక్కువ ఉండేవి కాబట్టి ఇవి వేసి అమ్మవారికి మనం అభిషేకించుకుంటామండి. అది తప్పనిసరిగా కనకదూర సూత్రంతో మనం పాటించడం వల్ల చాలా మంచిదండి. ఆ సూత్రాన్ని చదువుతూ ఎందరో సిరిధాన్యాలు పొందారని మన పురాణాలే చెప్తున్నాయి కదండి. ఈ పఠించడం వల్ల మన కుబేరులు అయ్యారనే చెప్పుకుంటారు. అందుకని ఈ సూత్రంతో మనం ఇలా అమ్మవారికి పారిజాత పుష్పాలు 108 పుష్పాలతో అభిషేకించుకుంటే చాలా మంచిదండి. మనం ఈ మార్గశిర మాసంలో ఎవరైనా తెచ్చుకోలేని వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీ గవ్వలు, తామర పిక్కలు, గోచక్రాలు, లక్ష్మీ ఫలం, ఇలా అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులండి పూజా స్టోర్లో మనకు ఈజీగా దొరుకుతాయి. అవి తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిదండి. మా ఇంట్లో ఎప్పుడు అక్షయ పాత్ర అనేది నేను అలా ఉంచుతూనే ఉంటానండి. పూజా రూమ్లో సంవత్సరంలో 2-3 సార్లు నేను ఆ అక్షయ పాత్రని శుభ్రం చేస్తూ ఉంటాను. అక్షయ పాత్రలో ఎప్పుడూ అలా ఉంటాయండి. ఈ మార్గశిర మాసంలో మనం తులసి మాతని చాలా విశేషంగా పూజిస్తాం కదండి. మన పూజా రూమ్లో కూడా పెట్టుకోవాలంటే మనం ఎండులో కానీ వేరే మనకి ఇత్తడులు అవి కూడా దొరికితే తెచ్చి ఈ మార్గశిర మాసంలో అయినా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ తులసి పూజ అనేది చాలా విశేషమండి. ఆ విశేషంతో పాటు ఈ మార్గశిర మాసంలో ఆ ఇష్టుని కూడా చాలా ఆరాధిస్తాం కదండి. అందుకని ఈ నారాయణకి, ఈ మార్గశిర లక్ష్మికి కూడా చాలా మంచిది అండి తులసిని పెట్టుకోవడం వల్ల. తులసి అనేది ఐశ్వర్యదాయం కదండి మనకి. ఈ మార్గశిర మాసంలో మనం పిల్లల్ని కూడా ఎక్కువ కొట్టడం చేయకూడదండి. మార్గశిర మాసంలో మనం తప్పనిసరిగా తలకి నూనె పెట్టుకోకూడదు. బుధవారం రోజే మనం తల రుద్దుకోవాలి. బుధవారం రోజే ఇల్లు అనేది శుభ్రం చేసుకోవాలి. గడపలకి పసుపది రాసుకొని కూడా అమ్మవారు వస్తుందని అమ్మవారి కోసం మనం ఇల్లుని సిద్ధపరిచి ఉంచుకునేలాగా ఉండాలండి. ఈ మార్గశిర మాసం 3వ వారం అండి. ఈ 3వ వారం కాకపోయినా ఏదో ఒక రోజులో మీరు తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకుంటే సిరి సంపదలకి మనకి ఎటువంటి లోటు ఉండదండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదాలు.